హలో. హలో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? ఎవరో మీరే చెప్పాలి. ఎక్కడి నుంచి? అనంతపూర్. అనంతపూర్. లక్ష్మియా? ఆహా, ఇంకా అనంతపూర్ నుంచి మనం మాట్లాడుకున్నామా? ఆ, కష్టంగా ఉందే, చెప్పేయచ్చుగా. మీరే చెప్పాలి. నేను పరీక్షల్లో కూడా ఇంత కన్ఫ్యూజన్గా ఉండను, చాలా క్లారిటీ ఉంటా. కానీ అమ్మాయిల పేర్లు చెప్తేనే చాలా కన్ఫ్యూజ్ అవుతా, ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడుతున్నారు, ఒక పేరు అంటే జానీ పేరు తెలుసు, మోనికా పేరు తెలుసు, ఆ, వాళ్ళ వాయిసెస్ తెలుసు, మాది మాత్రం తెలియదు. అనంతపూర్. అనంతపూర్ పేరేంటి? నవ్య. ఎస్, నవ్య. ఆ, ఎట్లున్నావు? బాగున్నాం. బాగా ఎగ్జామ్ చదువుకుంటూ తాతయ్యకి అమ్మమ్మకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కాల్ చేస్తున్న నవ్య నాతో మాట్లాడదాం అనుకుంటుంది కదా. అస్సలు నేను మిమ్మల్ని క్రష్ అని చెప్పిన తర్వాత కూడా నా పేరు కనిపెట్టేసి చాలా బాధేస్తుంది. లేదు, పచ్చబొట్టు వేయించుకుంటా ఇక నీ పేరు. ఏపిస్తున్న తర్వాత మాట్లాడండి, ఏపిస్తుంటా అన్న తర్వాత చెప్పకూడదు. నిజం చెప్పు, నేను వేయించుకుంటే బాగుంటుందా, నీ పేరు వేయించుకోకపోతే అలా బాగుంటుందా? ఏడ్చుకుంటే బాగుంటుంది, మాకు ఒక సైకోయిజం అన్నమాట. అబ్బా, సైకోయిజం, సాడిజం అన్నీ అని నాకు ఉన్నాయి. ఉన్నాయి, అర్థమవుతుంది అది. అంటే ఇంకొక షో చేస్తారు కదా, ఊ అంటావు ఊ అంటావు అని. అవును అవును నవ్య. దాంట్లో కూడా మీకు ఫోన్ చేసి మీకు ఫోన్ లిఫ్ట్ చేయదు. చెప్తా మా వాళ్ళకి, నవ్య కాల్ చేస్తే స్పెషల్గా కాల్ తీసుకోండి అని చెప్తా. సరే నవ్య, ఒక విషయం చెప్పు, చెప్పండి. ఎప్పుడైనా నీకు బ్రేకప్ అయిందా? నాకు అలాంటివన్నీ కాలేజా, అలాంటివి ఏం కాలేదా? చిన్నపిల్లని నేను. ఓకే, ఒకవేళ బ్రేకప్ అయితే అమ్మాయి వల్ల అయిద్దా, అబ్బాయి వల్ల అయిద్దా? అబ్బాయి వల్ల అయింది నాకు. నీకు? నాకైతే ఒక రోజు అయిపోయింది అది. అదేంటి అవ్వలేదన్నో అయిపోయిందన్నో? ఓకే, అబ్బాయి వల్ల బ్రేకప్ అయిందా నీకు? నా బెస్ట్ ఫ్రెండ్ వల్ల అయింది, వేస్ట్ పిల్లగాడు. వేస్ట్ ఫెలో గడా, తిట్టు. ఇంకా అసలు ఎందుకు అయింది చెప్పు. అని తిరిగి టీవీలో బాగా వచ్చా. సరే, ఎందుకైంది అసలు బ్రేకప్ మీ ఇద్దరికి? అన్ని దాస్తారు అంటే, నేను అన్ని నిజాలు చెప్తే తను నాకు నిజాలు చెప్తుంది, అబద్ధాలు చెప్తా. ఏంటి, ఏదో విషయం దాచినందుకే బ్రేకప్ చెప్పావా? ఒక్క విషయం అంటే ఏమన్నా అనుకోవచ్చు, ఎన్ని విషయాలు. సరే, ఏమేమి దాచాడు చెప్పు, ఎగ్జాంపుల్ ఒకటి చెప్పు. అది అది దానివల్ల బ్రేకప్ చెప్పొచ్చో లేదో చెప్తా. బ్రేకప్ కాదు, అది ఫ్రెండ్ అనుకుంటాను. అదేలే, బెస్ట్ ఫ్రెండ్, బెస్టీ, బాయ్ బెస్టీ లాగా. ఓకే. ఎందుకైంది? ఎందుకంటే నాకు తెలియదు, అంటే నేను చెప్పాను నా ఎవరితోనో మాట్లాడినా తనకి చెప్తాను, కానీ తను మాత్రం చాలా మందితో మాట్లాడతాడు, చాలా మందితో పులిహోర కలుపుతాడు, చాలా మందితో పులిహోర కలుపుతాడు, బిస్కెట్లు వేస్తాడు. నీకు అది నచ్చలా? నీకు అది నచ్చలా, తట్టుకోలేకపోయావు? తట్టుకోలేక అది కాదు, తన లైఫ్ తన ఇష్టం, అది తప్పు కాదు. నేను నిజాలు చెప్తున్నప్పుడు తను కూడా నిజాలు చెప్తే కొంచెం బాండింగ్ బాగుంటుంది. అది ఇప్పుడు మాట్లాడుతున్నావా లేదా మీ బాయ్ బెస్టీతో? అస్సలు లేదు. ఏంటి ఒక్కసారి ఒక క్రష్ గా అనుకున్న తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను. నన్ను క్రష్ గా అనుకున్న తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడలేకపోతున్నావా? సార్ ప్లీజ్ సార్, ఓకే, నన్ను అర్జెంట్గా అనంతపూర్ తీసుకెళ్ళండి. అనంతపూర్కి రావాలి. మీరు ఎక్కడుంటారు? మీరు హైదరాబాద్. హైదరాబాద్ ఎర్రగడ్డ తెలుసు కదా, అక్కడికి వచ్చి అడుగు, నిన్ను కూడా నా దగ్గర తీసుకొస్తారు. సరే నవ్య, యాక్చువల్గా మొన్న నేను ఒక సాంగ్ అడిగా నిన్ను, బట్ ఏదో కహానీలు కబుర్లు చెప్పి తప్పించుకున్నావు. ఈరోజు ఒక సరే ఒక గేమ్ ఆడదామా? నేను ఒక గేమ్ చెప్తాను, మీరు ఆడతారా? ఆడదాం, రెడీ. ట్రూత్ ఆర్ డేర్. ఇగో ఇట్లాంటి వద్దు కానీ ట్రూత్ ఆర్ డేర్లు
నేను ఆడే గేమ్ యాక్చువల్గా లైవ్లో లవ్లీగా ఉంటుంది, ఓకేనా? చెప్పండి. ఇప్పుడు తెలుగులో నీకు 1 2 3 4 తెలుసు కదా, 10 వరకు తెలుసు కదా. తెలుసు. అలా ఇంగ్లీష్లో కూడా 1 to 10 నెంబర్స్ తెలుసు కదా. తెలుసు. నేను 1 అని అడిగితే నువ్వు నెక్స్ట్ నెంబర్ తెలుగులో చెప్పాలి ఓకే. ఫాస్ట్గా. ఒకవేళ నేను 2 అని అడిగితే నెక్స్ట్ నెంబర్ నువ్వు ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే. నేను తెలుగు అడిగితే ఇంగ్లీష్, ఇంగ్లీష్ అడిగితే తెలుగు, నెక్స్ట్ నెంబర్స్. ఓకే. 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 1 2. ఆ ఊ అని ఫాస్ట్గా అనాలి, ఆ ఊ అనకూడదు. అదేలా ఫాస్ట్గా చెప్పాలి మరి. కోరుకుంటా. మరి ఆలోచించకూడదు కదా, గేమ్ ఫాస్ట్గా ఆడాలి. ఓకే. ఓకే. 1 2 3 4 2 3 1 2 1 2 2 3 ఫాస్ట్గా 4 5 5 6. నువ్వు అంత గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇస్తే ఓడిపోయినట్టు. అదేలా. ఓడిపోయినా ఫాస్ట్గా ఆడాలి, అదే గేమ్లో కిక్ ఉంటుంది. ఓకే. ఓకే. ఫాస్ట్గా ఆడాలి. ఓకే. ఓకే. 1 2 సారీ. అయిపోయా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు. చెప్పు, అడుగు. మీరు నెక్స్ట్ షో చేస్తారు కదా, దాంట్లో ఒక కో యాక్టర్ ఉంది, అంటే మీతో కో యాంకర్ ఉంది. తను మీరు లవర్సా? ఏ నీకు జలస్సా? ఎందుకు మీరు చెప్పండి. లేదు లేదు, మేమిద్దరం జస్ట్ యాంకర్స్ అంతే, స్క్రీన్ పార్ట్నర్స్. ఓకే. హ్యాపీయా? చాలా కడుపు నిండా తిను, ఓకేనా? అంతా నవ్య, ఓకేనా? షోస్ చేశారు కదా, నా పేరు గుర్తులేదు మీకు. అదే లేలే, నువ్వు మొన్నే కదా కాల్ చేసి ఈసారి గుర్తుపెట్టుకుంటా, ఓకేనా? జాను అయితే చాలా బాగా గుర్తుంటుంది కదా, ఫస్ట్ కాల్ అయితే జానునా? ఓకేరా, సరే. బాయ్ నవ్య, టేక్ కేర్.